టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ వారికోస్ వెయిన్స్ అండ్ లింఫిడియా. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, లింఫిడియా అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఏవిస్ హాస్పిటల్స్ లో, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి ఏవిస్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా అండి, సో ఈ వారికోస్ వెయిన్స్ కి సంబంధించి, దాని ట్రీట్మెంట్ కి సంబంధించి, అసలు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అనే దానికి సంబంధించి మీ ఏవిస్ హాస్పిటల్ చేస్తున్న కృషి ఏంటి? అంటే కృషి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ సమస్య. 16 నుంచి 20% మంది నార్మల్ పీపుల్, అంటే రోడ్డు మీద వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్న 100 మందికి మనం చెక్ చేసి చూసామంటే 16 నుంచి 20 మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే కళ్ళలో వచ్చే క్యాట్రాక్ట్ కన్నా కూడా ఇది మోర్ కామన్ డిసీజ్. మరి ఇంత కామన్ డిసీజ్కి అవేర్నెస్ ఎలా ఉంది, ఇంత కామన్ డిసీజ్కి ఎంతమంది తెలుసు, ఒకవేళ ప్రాబ్లం తెలుసుకుంటే ఎంతమంది డాక్టర్లు దీనికి సరైన ట్రీట్మెంట్ చేయగలరు, ఆ ట్రీట్మెంట్ చేయడానికి పూనుకుంటే అసలు లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అని చూస్తే అసలు హార్డ్లీ మొత్తం ఈ రెండు రాష్ట్రాలు అంతా కలిపి కూడా ఒక 6 నుంచి 8 మంది డాక్టర్స్ దీన్ని పర్ఫెక్ట్గా ట్రీట్ చేయగలరు. ఒక 2-3 హాస్పిటల్స్లో మాత్రమే దీనిలో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ ప్రాబ్లం అనేది ఇది ఒక స్పెషాలిటీగా చేస్తేనే దీని మీద సరైన ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఒక రోజు పొద్దున్నేమో ఆర్టీఎల్ కేసు, ఒకరోజు పొద్దున్నేమో ఇంకోటి లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి 3వ రోజు పొద్దున్న వచ్చి వారికోస్ చేద్దామంటే కుదరదు. ఇది చాలా స్పెషలైజ్డ్ ప్రొసీజర్స్ అనమాట. మరి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అసలు మరి దీని మీద అవేర్నెస్ లేకపోవడం చాలా దురదృష్టకరం అని ఒక 6 ఏళ్ల క్రితమే నేను ఈ విషయం గమనించాను. అమెరికా నుంచి వచ్చిన కొత్తలో ఈ విషయం గమనించాను. ఆ నేపథ్యంలోనే మేము ఏం చేసామంటే ఇప్పటికి 155 ఫ్రీ క్యాంప్స్ చేసాం. మళ్ళీ వచ్చే 10వ తారీఖు మా హాస్పిటల్ వాళ్ళు 3 క్యాంపులు చేస్తున్నారు. మదనపల్లి మరో 3 జగాల్లో చేస్తున్నారు. అదొకటి. అలానే మేము ఇప్పుడు ఈ రోజుకి మా దగ్గర టోటలీ 18 సెంటర్స్ ఓపెన్ చేసాం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, భీమవరం, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, కరూర్, మదురై అండ్ మైసూర్. సో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఉన్న ప్రాబ్లం వల్ల అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ ప్రతి హాస్పిటల్లో కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ ఎస్ఓపీస్ ఫాలో అవుతాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్తో కాకుండా దీని మీద ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెంచాలి, దీనికి ఒక స్పెషాలిటీగా ఏర్పడాలి. ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఈ వాస్కులర్ స్పెషాలిటీ అనేది చాలా వెల్ ఎస్టాబ్లిష్ స్పెషాలిటీ. మన దేశంలో దురదృష్టవశాత్తు ఇది సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశం మీద పెట్టిన కృషి అనమాట. అందుకే ఈరోజు 450కి మించి ఆపరేషన్స్ నెలకి చేస్తున్నాం. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఓకే, సో కాస్మెటిక్ సర్జరీ అంటున్నారు. అసలు ఈ కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి, దీని ద్వారా ఈ వారికోస్ వెయిన్స్ ని నియంత్రించవచ్చా? రైట్. అంటే ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది ఏంటంటే, కొంతమంది వెయిన్స్ కనిపించినప్పుడు వాళ్ళ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఈ ఒక్క వెయిన్కి ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తామని చెప్తారు. అది కరెక్ట్ కాదనమాట. ఈ వెయిన్ అనేది ఒక్కటే కాదు, దీనికి ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కొమ్మలు అనమాట ఇవి. ఆ చెట్టు ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, అది మొత్తం అక్కడి నుంచి వెరిఫై చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తేనే తగ్గుతాయి. ఇక్కడ చాలామందికి అపోహ ఏంటంటే ఒక్క వెయినే కనబడింది కదా, దానికే ట్రీట్మెంట్ చేస్తే అయిపోతుందని. అదేంటంటే దానికి ఇంగ్లీష్ సామెత ఉంది, డూ ఇట్ చీప్, డూ ఇట్ ట్వైస్ అంటారు. సో మనం ఏమైనా చీప్గా సింపుల్గా ఒక దగ్గర అయిపోతుంది కదా అని అలా చేసి ప్రాబ్లం ఇవాల్యుయేట్ చేయకుండా, ప్రాబ్లం యొక్క కాంప్లెక్సిటీ పూర్తిగా అర్థం చేసుకోకుండా చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ద టైం అది ఫెయిల్ అయ్యి మళ్ళీ రెండోసారి చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇవి కాస్మెటిక్ పరంగా కూడా చేయొచ్చు, నో డౌట్. బట్ ఆ చేసే డాక్టర్కి మామూలు వెరికోస్ చేసే డాక్టర్ కన్నా ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే అది ఇంకా కష్టమైన ప్రాసెస్ అనమాట. ఊరికే కనబడింది కదా అని వెయిన్కి ఇంజెక్షన్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఓకే, సో ఈ వేడి నీళ్ల స్నానం, ఆవిరి స్నానం ఇలాంటివి చేయడం ద్వారా కాళ్ళలో ఉండే నరాల వాపు తగ్గించవచ్చా? రైట్. సో ఇంటి చిట్కాల గురించి మనం మాట్లాడామంటే చాలామందికి వేడి నీళ్ళ స్నానం, ఆవిరి స్నానం, కొంతమంది అంటే కాళ్ళకు ఉప్పు పెట్టుకుంటారు, కొంతమంది పసుపు రాసుకుంటారు, కొంతమంది ఏంటంటే కొంచెం జలగల చేత కరిపించుకుంటారు. ఇట్లాగా చాలా 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 తప్పుడు ఆలోచనలు చాలా ఉన్నాయి. బేసిక్గా ఈ ఇంటి చిట్కాల వల్ల ప్రాబ్లం తగ్గదు సరిగదా, ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వాస్కులర్ సమస్యకి అది ఏమీ చేయదు. ఏదో గంట చేసిన అరగంట కాస్త రిలీఫ్గా అనిపించడం, కాస్త కాలు కాస్త కొంచెం తేలిక అనిపిస్తే అది ఊరికే చేస్తూ పోతే ఆ చర్మం ఇంకా చెడిపోయి ఇంకా పుళ్ళకి లోనవుతుంది. చాలామంది అంటే కొబ్బరి నూనె ఇట్లాంటి ఆయిలీ సబ్స్టెన్సెస్ కూడా పెడతా ఉంటారు. సో ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చిన పేషెంట్స్ చాలామందికి కాళ్ళలో దురద పెట్టడం, చాలా అన్కంఫర్ట్, కాళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవటం, కాళ్ళు నల్లపట్టడం, కాళ్ళలో ఈజీగా చిన్న దెబ్బ తగిలితే పుళ్ళు పట్టడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటి జరిగిన నేపథ్యంలో వాళ్ళు ఏంటంటే పనికిరానివైనా రక ఆయిల్స్, ఆయింట్మెంట్స్, క్రీమ్స్, వ్యాసిలిన్స్ ఇలాంటివి అధికంగా రాస్తే ఇంకా చర్మం ఇంకా అధికంగా చెడిపోయే అవకాశం ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఓకే, కొంతమంది ఐస్ క్యూబ్స్ కూడా పెడుతూ ఉంటారు, దానివల్ల కొంచెం ప్రొటెక్ట్
రిలాక్సేషన్ ఇస్తాయి ఐస్ క్యూబ్స్ అని కొంతమంది నమ్ముతూ ఉంటారు, నిజమేనా అది? అంటే ఎట్ వెరీ బిగ్ లెవెల్స్ ఈ బేసిక్లీ వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో బ్లడ్ పైకి వెళ్లకుండా కిందకు వచ్చి ఉండిపోతుంది. అలా ఉండినప్పుడు ఆ లెగ్ కొంచెం వేడిగా వామ్గా కాస్త వెసల్స్ డైలేట్ అయ్యి నొప్పిగా ఉంటుంది. దాని మీద అట్ వెరీ బిగ్ లెవెల్ కొంచెం చల్లగా చేస్తే ఆ ఏరియాలో కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ ఆ ఐస్ డైరెక్ట్గా అప్లై చేయడం ఇట్ సెల్ఫ్ స్కిన్ ఇన్సల్ట్. ఆ ఐస్ డైరెక్ట్గా స్కిన్ మీద పెట్టడం వల్ల కూడా స్కిన్ చెడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇట్ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఈ చిన్న వాటికి తగ్గిపోతే అసలు మరి ఇంత సైన్స్ ఇంత ట్రీట్మెంట్ ఇవేం పుట్టేవి కాదు. సో ఎనీ గుడ్ అలోపతిక్ డాక్టర్ ఎవరైనా ప్రాక్టీస్ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నాలాగా ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఏళ్ళుగా నేను చేస్తున్నాను. 25 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఇలాంటి చిట్కాలు చేస్తే కంపల్సరీ నేను ఫస్ట్ నేనే పేషెంట్ చెప్తాను, ఎందుకంటే ఈజీగా తగ్గిపోతాయి దానివల్ల. చాలా మట్టుగా తగ్గవు. సో యూ హ్యావ్ టు ఫాలో డాక్టర్స్ అడ్వైస్. ఈ ఇండియాలో ఏంటంటే వెల్నెస్కి ఇల్నెస్కి కలిపేయడం మనకు ఒక బాగా ఉన్న చెడ్డ అలవాటు. వెల్నెస్ ఏంటంటే మన ఆరోగ్యం ఉండడానికి యోగా చేయండి మంచిదే, పసుపు కొంచెం తినండి మంచిదే, ఉప్పు తక్కువ వేసుకోండి మంచిదే. ఇవి వెల్నెస్ కోసం. ఇవి చేసినంత మాత్రాన మీకున్న ఇల్నెస్ తగ్గిపోదు. యోగా చేసి కాళ్ళు పైనెట్టుకున్న మాత్రాన మీకు వెరికోస్ తగ్గవు. మీరు సాల్ట్ తక్కువ తినంత మాత్రం వెరికోస్ తగ్గవు. మీరు కాళ్ళకి ఏదో పసుపు తీసుకున్నంత మాత్రం ఇన్ఫెక్షన్ తరిమట్టుగా క్యూర్ అయిపోదు. అవి వెల్నెస్, దిస్ డిఫరెంట్. ఇల్నెస్కి డాక్టర్స్ ఉండాలి, ట్రీట్మెంట్స్ ఉండాలి, ప్రాసెస్ ఉండాలి. ఆ ట్రీట్మెంట్లో మళ్ళీ ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుందని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఉండాలి. అండ్ దే షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్ విత్ వెల్నెస్. వెల్నెస్ ఇస్ ఫర్ యువర్ హెల్త్, ఓవరాల్ హెల్త్. ఇట్ విల్ నాట్ క్యూర్ ఎనీ డిసీజ్. ఏ జబ్బు తగ్గించేది వెల్నెస్ కాదు. ఓకే, సో కాళ్ళలో రక్తనాళ సంరక్షణ కేంద్రాలు ఉంటాయా? వాటిని ఒకవేళ ఉంటే ఎట్లా సంరక్షించుకోవాలి? రైట్. సో కాళ్ళలో ఈ రక్తనాళాలు సంరక్షించేది ఏంటంటే బేసిక్గా ఈ వాల్వ్స్ అంటూ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే ఈ రక్తం కాళ్ళకి వెళ్ళేవి కొన్ని ఉంటాయి, ఆర్టరీస్ అని. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే కొన్ని ఉంటాయి, వెయిన్స్ అనేసి. వీటిలో ఏ కారణంగా ఆర్టరీస్లో యూజువల్గా బ్లాకేజ్, కొవ్వు పదార్థాలు చేరుకోవటం వల్ల, లేదంటే స్మోకింగ్ వల్ల, లేదంటే క్లాట్స్ వల్ల, లేదంటే కరోనా అప్పుడు చాలా అయ్యేవి, కరోనా ట్రీట్మెంట్ లేకపోతే వ్యాక్సిన్స్ వల్ల. లేని పక్షంలో కాళ్ళ నుంచి వెనక్కి వచ్చేవి కొన్ని ఉంటాయి, వాటి బ్లాకేజెస్. అవి కూడా చాలా సివియర్గా ఉండొచ్చు. సో దాని లోపల వెయిన్స్ బ్లాక్ అయితే దాన్ని డీబీటీ అంటాం. దాన్ని వెంటనే క్లాట్ తీసేసి డీబీటీ లైసిస్ చేయొచ్చు. బయటకని బ్లాకేజ్ అంటే వాల్వ్ సరిగ్గా పనిచేయదు, దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. దానికి చిన్న కృత్రిమ పద్ధతిలో లేజర్ లాంటి ప్రొసీజర్ చేసి పూర్తిగా తగ్గించవచ్చు. ఓకే, కాలర్స్ లైన్ లో ఉన్నారు. కర్నూలు నుంచి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్ మాది నంద్యాల సార్. మా మదర్ కి ఇటువంటి ప్రాబ్లం ఉంది సార్, ఎలిఫెంటియాసిస్ అన్నారు. నంద్యాల ఇక్కడ ఆర్జిఎం కాలేజ్ లో, ఆర్జిఎం హాస్పిటల్లో ఒకసారి సర్జరీ కూడా చేశాము. శాంతిరామ్ హాస్పిటల్ సార్. అలాగే అది కోవిడ్ కి ముందర ఒకసారి సర్జరీ చేశారు సార్. అది కొంచెం బాగా ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి బ్యాడ్ వాటర్ రావటము అట్లా ప్రాబ్లం ఉంటే కట్స్ పెట్టారు. ఒక ఫోర్ ప్లేసెస్ లో కట్స్ పెట్టి అది సర్జరీ చేశారు. ఒక 1 month హాస్పిటల్లోనే ఉన్నారు. అది సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ 2 years కి మళ్ళీ మొన్నటి నుంచి అదే ప్రాబ్లం వచ్చింది. కరెక్ట్. సో బేసిక్గా ఏంటంటే వెరికోస్ వెయిన్స్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు చాలా మందికి ఇందాక మనం ప్రస్తావించినట్టుగా లింఫెడీమా అంటారు. సో మీ మదర్కి ఉన్న వ్యాధి పేరు లింఫెడీమా. ఈ లింఫెడీమా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఊరికే కట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింఫెడీమా ఇన్ఫెక్షన్ రావడం కారణం ఎందుకు వచ్చిందంటే, ఆ కాళ్ళ ఇన్ఫెక్ట్ అయ్యి వాసన ఎందుకు వచ్చిందంటే మీకు సరైన లింఫెడీమా కేర్ దానికి ముందు తీసుకోలేకపోయినారు కాబట్టి. సో కేర్ ఏంటి అంటే దానికి సరైన కట్లు కట్టాలి, దానికి సరైన మిషన్ పెట్టాలి, కాలుకు ప్రెషర్ మిషన్ పెట్టి ఆ నీరంతా తీసేసేయాలి. దాంతోపాటు కాలు బాగా క్లీన్గా ఉంచాలి, ఇన్ఫెక్షన్ రాకుండా మొత్తం యాంటీబయాటిక్ పెట్టాలి. ఇవన్నీ కానీ సరిగ్గా చేసుకుంటే ఆవిడకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చేదే కాదు. రేర్గా ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ వచ్చే కాలు వాచినప్పుడు అక్కడ లోపల పల్సెస్ అన్నీ ఆగిపోయి అలాంటి స్టేట్ ఉంటే దాన్ని కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటారు. ఒకవేళ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వచ్చుంటే ఈ కట్ చేసే టెక్నాలజీ కరెక్ట్ అయ్యేది. అలా కాని పక్షంలో ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉంటే మందులు ఇస్తే తగ్గిపోయేది. సో కరెక్ట్గా ఏం జరిగిందో నాకు అది తెలియదు. ఏదైతేమి ఇవన్నీ కూడా మా ఫీల్డే, మేము బాగా తగ్గిస్తాము, బాగా తగ్గించవచ్చు. బట్ కొన్ని దగ్గర ఏంటంటే పూర్తిగా జీరోకి రాదు. ఇప్పుడు ఇంత నెగ్లెక్ట్ చేసి వేరే ట్రీట్మెంట్ చేసుకొని దాని కాలుకి అయిపోయి ఇదంతా నార్మల్కి అయిపోదు ఈ కాలు ఇలా అయిన తర్వాత. సో చాలా మట్టుగా 60 నుంచి 80% వరకు కాళ్ళ వాపు తగ్గించి మంచిగా నడుచుకుంటూ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా మంచి కేర్ తీసుకుంటే సరిపోతుంది. సో దానికి సరైన ట్రీట్మెంట్కి మీరు వస్తే మేము చూసి చెప్తాం. ఓకే, బొల్లారం నుంచి మరో కాలర్ వెంకటేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి సార్. నమస్తే అండి. చెప్పండి సార్. నమస్తే, నా పేరు వెంకటేశ్వరరావు. ఇది సడన్ గా ఉన్నట్టుండి నాకు మోకాళ్ళలో కొంచెం బలం లేకుండా అయిపోయిందండి. రైట్. సో ఈవేళ మనం వారికోస్ వెయిన్స్ అంటే రక్తనాళాల సమస్యల గురించి మాట్లాడుతున్నాం.
ఒకవేళ మోకాల్లో కానీ ఏమైనా సమస్య ఉంటే మీరు ఒకసారి ఆర్థోపెడ్ డాక్టర్ని కలిసండి, లేదంటే మా హాస్పిటల్ రండి, మా హాస్పిటల్లో కూడా ఆర్థోపెడ్ డాక్టర్ గారు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఒకవేళ కాళ్ళల్లో నరాల వాపు గమనించి వాళ్ళు బాగా వాక్ చేసి రెస్ట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంకా సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందా? అగైన్ ఇది కూడా ఒక చిన్న అపోహ అండి. అగైన్ మనం అన్ని మీరు వెల్నెస్కి ఇల్నెస్కి మనం కలపకూడదు ఇట్లా. సో వాక్ చేయడం మంచిదే, వాక్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, వాక్ చేసుకుంటే బరువు తగ్గుతాం. కానీ అది ఏం వాక్ చేసుకున్నా కూడా మీకు ఉన్న వారికోస్ వెయిన్స్ దాని మట్టుకు అవే తగ్గే అవకాశం లేదు. వారికోస్ వెయిన్స్ వచ్చాయి అంటే దానికి చిన్న తక్కువ స్టేజ్ ఉన్నప్పుడు మనం ఏమైనా సాక్స్ లేసి కొంత కన్సర్వేటివ్గా ట్రై చేయొచ్చు. కానీ అడ్వాన్స్ స్టేజ్ వచ్చి కొంచెం బాగా వెయిన్స్ బాగా ఉబ్బిపోయి 5 మిల్లీమీటర్ సైజ్ పెరిగి దాంతోపాటు నొప్పి ఉండి ఇట్లాంటి సమస్యలు ఏమున్నా కూడా కంపల్సరీగా చిన్న లేజర్ అంటే కృత్రిమ ప్రొసీజర్, చిన్న సూది పెట్టి లోపల వైర్ పెట్టి ఈ వెయిన్స్ని కరిగించేస్తే సరిపోతుంది. ఓకే, మీరు లేజర్ ట్రీట్మెంట్ చేశాక ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఎట్లాంటి ఫాలోఅప్లో ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు మా ఏవిస్ సంస్థలో ఇప్పుడు దగ్గర 18 సెంటర్లో కూడా మా సంస్థ జరిగేవంతా లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి అది చేసుకున్న అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు మా పరంగా ఉండవు. మరి ఎటువంటి జాగ్రత్తలు ఉంటాయి అంటే వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్ అంటున్నారు వాళ్ళకి కాలు కట్ చేయడం జరిగిందని, ఇంకో పేషెంట్ అంటున్నారు వాళ్ళకి పాళ్ళ పుండు పడిందని. ఇలా కాలు పుండు పడితే వచ్చారనుకోండి, ఆ పుండు కోసం కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి ఆపరేషన్ తర్వాత ఇంటి దగ్గర. అంతేగాని మా పరంగా మా ప్రొసీజర్ కోసం ఏమాత్రం కూడా రెస్ట్ అక్కర్లేదు. అది చేసుకుని నెక్స్ట్ నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు కాబట్టి సేమ్ డే నుంచి మెట్లు ఎక్కడము, బాత్రూమ్ వాడుకోవడం అన్నీ చేసుకోవచ్చు. ఆహార పరిమితులు కూడా ఏం లేవు. ఫుడ్ కూడా ఏం రిస్ట్రిక్షన్ చేయాలి, లేకపోతే మార్చాలి, తీసుకోవాలి, తీసుకోకూడదు అనే ఎటువంటి రిస్ట్రిక్షన్ కూడా మీకు ఉండదన్నమాట. ఓకే, మరో కాలర్ జీడిమెట్ల నుంచి ఏడుకొండల్ గారు లైన్లో ఉన్నారు. ఏడుకొండల్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఇక్కడ మా అబ్బాయికి కాల్ మీద వెనకాల వచ్చినాయి అమ్మాయిలో నరాలు పోగుల కింద. అది ట్రీట్మెంట్ అంటే టీవీలో చూస్తున్నాను అంటే చెప్తున్నాను. ఇది ఎక్కడండి మీది హాస్పిటల్ ఏమో జూబ్లీ హిల్స్ లో ఉందండి. మీ కాళ్ళలో ఉబ్బిన సిరలు ఏవైతే ఉన్నాయో వాటిని వారికోస్ వెయిన్స్ అంటారు. అబ్బాయి చిన్న వయసు కాబట్టి దీనికి మీరు తొందరగా యాక్షన్ తీసుకోవాలి. సో మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా మేము అవసరం ఉంటే స్కానింగ్ అనే పరీక్ష అంటే కలర్ డాప్లర్ అనే పరీక్ష వాళ్ళందరికీ ఫ్రీగానే చేస్తాం. సో అప్పుడు డెఫినెట్గా ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది అండ్ దాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. మెడిసిన్స్తో అలాగే స్టాకింగ్స్తో ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చండి ఈ ప్రాబ్లమ్ని? రైట్. సో వారికోస్ వెయిన్స్కి మందులు లేవా డాక్టర్ గారు అనేది చాలా నాకు రోజు కనీసం 10-15 మంది పేషెంట్స్ అడిగే ప్రశ్న. ఈ వారికోస్ వెయిన్స్ ఏంటంటే మందుల ద్వారా తగ్గే వ్యాధి కాదు. ఓకే, దీనికి గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కూడా ఒక్క మాత్రమే ఉంది. దాన్ని డాఫ్లోన్ అంటాం. అది తీసుకుంటే ఒక 3 to 5% దాకా తగ్గే అవకాశం ఉంటుంది. మిగిలింది ఏం తగ్గే అవకాశం లేదు. మరి ఈ వారికోస్ వెయిన్స్కి ఏం చేయాలి అంటే ఎర్లీ స్టేజ్లో ఉంటే సాక్స్ వేసుకోవచ్చు. సో ఈ స్టాకింగ్స్ వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ పూర్తిగా తగ్గదు. కాకపోతే ఏంటంటే వెరికోస్ వెయిన్స్ నొక్కి పెడతాయి కాబట్టి మీకు ఈ వెరికోస్ వెయిన్స్ పెరగకుండా కూడా ఉంటాయి, అంతవరకే. లేకపోతే సాక్స్ కూడా అది క్యూర్ చేసే కెపాసిటీ లేదు, మందులకు అంతకన్నా లేదు. కాకపోతే సాక్స్ అనేది ఏంటంటే పొద్దున్న 6 నుంచి రాత్రి 11 దాకా వేసుకోవాలి అండ్ లైఫ్ లాంగ్ వేసుకోవాలి అండ్ మీ కాలు కొలతలు కరెక్ట్గా తీసుకొని వేసుకోవాలి. అలాంటప్పుడు ఈ సాక్స్ ఇచ్చేటప్పుడు డాక్టర్ కూడా కొంచెం విశిక్షణ వాడి అసలు ఈ పేషెంట్కి ఇది అవసరమా, ఇది వేసుకుంటే అసలు ఇది పని చేసుకోగలడా. ఇప్పుడు 44 degrees ఉంటుంది విజయవాడలో, అలాంటి దగ్గర అతనికి ఇప్పుడు వెళ్ళి ఏ మార్కెటింగ్ జాబో చేసుకోగలడా, ఇలాంటివి కూడా మనం పరిగణలో తీసుకొని అప్పుడు సాక్స్ అడ్వైస్ చేయడం అవసరం. ఇకపోతే ఏం చేయకూడదు అంటే కాళ్ళకి ఆయింట్మెంట్స్, క్రీమ్స్ ఇవన్నీ పెట్టకూడదు. చాలామంది ఏంటంటే ఈ క్రీమ్స్ పెట్టుకుంటారు. ఈ క్రీమ్స్లో ఏంటంటే స్టీరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టీరాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి ఇంకా తగ్గిపోయి ఇంకా ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవడానికి లోనవుతారు. ఎందుకంటే ఆ స్టీరాయిడ్ రాసుకుని అరగంట వరకు కాస్త రిలీఫ్ ఉంటుంది దురద డిస్కంఫర్ట్ నుంచి. అది చూసి టెంప్ట్ అయ్యి అది రాస్తూనే ఉంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం వాటిల్తుంది. ఓకే, మరో కాలర్ కోదండరామ్ గారు లైన్ లో ఉన్నారు. కోదండరామ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. కోదండరామ్ గారండి, కోటేశ్వరరావు గారు చెప్పండి. కోటేశ్వరరావు అండి చెప్పండి. ఇప్పుడు ఆ పాదాలు తిమ్మిరి నొప్పులు వచ్చి గిరకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కొద్దిగా లౌడ్ గా మాట్లాడరా. మీ ఆడియో అసలు ఆడిబుల్ గా లేదండి, కొంచెం లౌడ్ గా మాట్లాడండి. అంటే సౌండ్ వినిపిస్తుంది, గట్టిగా మాట్లాడండి కాస్త. ఇప్పుడు పాదాలు నొప్పులండి, గడ్డలుగా అయిపోతాయి, గడ్డలు వస్తాయి. పాదాలు నొప్పులు, తిమ్మిర్లు వస్తాయి, తర్వాత మోకాళ్ళ నొప్పులు గట్టిగా అయిపోతాయి. సో మీరు చెప్తున్న హిస్టరీ ఏమో పాలిఆర్థ్రోపతిలా ఉందండి. అంటే ఒకేసారి మల్టిపుల్ జాయింట్స్ అంటే ఒకేసారి ఎక్కువ జాయింట్లు ఇన్వాల్వ్ అయి నొప్పులుగా ఉంటే దాన్ని పాలిఆర్థ్రోపతి అంటారు. మీరు రుమటాయిడ్ ఇట్లాంటి వ్యాధులు ఏమి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
ఒక మంచి రుమటాలజిస్ట్ని కలవండి, వారు చూస్తారు. లేదంటే ఆర్థోపెడిక్ డాక్టర్ని చూడండి, వారు చూసుకుంటారు. ఓకే, మదనపల్లి నుంచి మరో కాలర్ ఆంజనేయులు గారు లైన్ లో ఉన్నారు. ఆంజనేయులు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. హలో సార్, చెప్పండి. మా అమ్మకి ఇట్లా మోకాలు చిప్పులు అవన్నీ అరిగిపోయినాయి సార్. అట్లానే అది ఎట్లా సార్? అది మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా అట్లే బ్లడ్ సర్క్యులేషన్ కూడా లేదు అంతగా అని చెప్తున్నారు. ఎట్లా సార్, అక్కడ ఏమో చూస్తారా? చూస్తామండి. మోకాలు అరిగేదానికి మా కొలీగ్ డాక్టర్ గారు చూస్తారు. బట్ వేరేస్ ఈ బ్యాక్ సైడ్ కాళ్ళలో ఈ రక్త సరఫరా పని చేయకపోవడం అనేది డెఫినెట్గా ప్రాబ్లమే. అది నేను చూస్తాను. మీరు ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. లేదంటే మా కొలీగ్ డాక్టర్ వినయ్ గారు ఏమో బెంగళూరులో ఉంటారు, వారు మీకు దగ్గర అయితే అక్కడ పోండి. లేదంటే చెన్నైలో డాక్టర్ విజయ్ గారు వస్తారు. లేదంటే నా కొలీగ్ డాక్టర్ సునీల్ గారు తిరుపతి వస్తారు. ఈ 3 దగ్గరలో ఎక్కడ పోయినా కూడా మా టీంలో మాకు చాలా సెంటర్స్ ఉన్నాయి. అన్ని దగ్గర కూడా స్కానింగ్ మిషన్ అంతా కూడా లభ్యంగా ఉంటుంది. అవసరం ఉన్న వాళ్ళకి మేము ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదు గత 7 ఏళ్ళుగా కూడా స్కానింగ్ అనేది అవసరం ఉందని మేము అనుకుంటే వాళ్ళు ఫ్రీగానే చేస్తున్నాం. ఎందుకంటే మాకు వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది మిడిల్ క్లాస్ పేషెంట్స్ వస్తారు కాబట్టి. ఓకే, కొంతమంది కాళ్ళలో దురద, మంట, కాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ వచ్చే ముందు సూచికలా అండి? వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళ సూచికలు. సో ఎస్, డెఫినెట్గా కాళ్ళలో దురదలు, మంటలు రావటం, ఉబ్బటం, నలుపు రావటం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. కానీ ఇప్పుడు ఈ షోలో అంటే మన 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 తాత్పర్యం ఏంటంటే, ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు డయాగ్నోస్ చేసుకోమని కాదు. ఇలాంటి లక్షణాలు ఉంటే కొంచెం తొందరగా వాస్కులర్ అటెన్షన్ తీసుకోండి అని. వెస్టర్న్ కంట్రీస్లో, పాశ్చాత్య కంట్రీస్లో ఏంటంటే లెగ్ అటాక్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఎలాగైతే గుండె ప్రాంతంలో నొప్పి ఉంటే మనం దాన్ని అటాక్ చేస్తామో, దాన్ని చెక్ చేసుకుంటామో, అదేవిధంగా కాళ్ళ ప్రాంతంలో నొప్పులు ఉంటే దాన్ని లెగ్ అటాక్గా భావించి దాన్ని నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాస్కులర్ సమస్యలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం చాలా అవసరం. మనకు ఛాతీ నొప్పి గ్యాస్ వల్ల అవ్వచ్చు, ఇంకే కారణం వల్ల అవ్వచ్చు, కానీ ఫస్ట్ హార్ట్ అటాక్ ఉండకూడదు అనే ఉద్దేశం మీద మనం ఒకసారి ఈసీజీ తీపించుకుంటాం. అదే విశిక్షణ ఇక్కడ కూడా వాడాలి. ఎందుకంటే ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎమర్జెన్సీస్ ఉంటాయి, చేసుకోకపోతే చాలా సివియర్ ఫైనల్ డ్యామేజ్ అయిపోతుంది, కొంచెం కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటి మీద తొందరగా అటెన్షన్ తీసుకొని చేయించుకోవాలి. ఓకే, మరో కాలర్ వైజాగ్ నుంచి నాయుడు గారు లైన్ లో ఉన్నారు. హలో నాయుడు గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే గారు. చెప్పండి సార్, నా నరాలకి పొంగున్నాయి సార్ కాళ్ళ మీద. అలాగే తర్వాత ముడుగు చాలా బాగా. ఈ నరాలు ఏవైతే పొంగున్నాయో వాటిని వారికోస్ వెయిన్స్ అని అంటారండి. ఆ కారణంగా అంటే వాడు యాక్చువల్ సిరలు అని సంబోధించాలి వాటిని. బట్ డెఫినెట్గా దానికి మనం అటెన్షన్ తీసుకోవాలి, దాన్ని చూడాలి, చెక్ చేయాలి. ఈ వచ్చే ఆదివారం అంటే ఎల్లుండి నేను వైజాగ్లో ఉంటాను. నా జూనియర్ డాక్టర్స్ కూడా ఉంటారు. మిమ్మల్ని చూసి కంప్లీట్గా క్యూర్ చేసి పంపించవచ్చు. ఓకే, మిర్యాలగూడ నుంచి మరో కాలర్ జగదీష్ గారు లైన్ లో ఉన్నారు. జగదీష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. నమస్కారం సార్. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి జగదీష్ గారు. హలో, చెప్పండి. వెరికోస్ వెయిన్స్ అని చూశాను సార్ ఇప్పుడు మన దగ్గర. అలాగే ప్రాబ్లం ఉంది సార్ నాకు. జస్ట్ ఈ మధ్యనే ఒక 1.5 month 2 months నుంచి ఇబ్బందిగా ఉంది. అలాగే అది ట్రీట్మెంట్ కోసం ఎలా చేయించుకోవాలి ఏంటనేది తెలియదు. రైట్. సో మీరు ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని కాల్ చేశారంటే మాకు ఒక కాల్ సెంటర్కి వెళ్తుంది. మీ దగ్గరలో ఉన్న వాస్కులర్ క్లినిక్ అంటే మాకు 18 బ్రాంచ్లు ఉన్నాయి. మీకు ఎక్కడంటే అక్కడ. ఆఫ్ కోర్స్ మెయిన్ బిగ్గెస్ట్ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది. అన్ని స్పెషాలిటీస్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. సో ఈ వెరికోస్ వెయిన్స్ ట్రీట్ చేయడానికి వచ్చేటప్పటికి 2 పద్ధతులు. అగైన్ ఒకటి ఏంటంటే ఈ వెయిన్ లోపల చిన్న వైర్ లాంటిది పెట్టి వెయిన్ని కరిగించడం. ఇంకా కొత్త పద్ధతి ఏంటంటే ఆ వెయిన్ లోపలికి చిన్న వైర్ లాంటిది పెట్టి ఒక బంక్ ఎక్కియడం. ఆ బంక్ ఎక్కించి ఆపరేషన్ చేస్తే ఇంకా ఈజీగా, ఇంకా అసలు ఏమాత్రం నొప్పి లేకుండా తగ్గిపోతుంది. దాన్ని గ్లూ అంటారు, వినాసీల్ అని అంటారు. అదైనా చేయించుకోవచ్చు, లేదంటే లేజర్ అయినా చేయించుకోవచ్చు. రెండింటిలో ఒకటి కంపల్సరీ చేయించుకోవాలి. మీరు వినడానికి మీ వాయిస్ యంగ్ పర్సన్లా ఉంది. సో యంగ్ పీపుల్ ఇంకా తొందరగా దీని మీద అటెన్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సాక్స్లు అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. నేను చెప్పినట్టుగా పొద్దున్న 6 నుంచి రాత్రి 11 దాకా వేసుకోవడం ఎవరు తరం కాదు. సో సివియరిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా యంగర్ పర్సన్స్ తొందరగా దీని మీద అటెన్షన్ తీసుకొని తగ్గించుకోవడం అవసరం. వికారాబాద్ నుంచి మరో కాలర్ శంకర్ గారు లైన్ లో ఉన్నారు. శంకర్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే మేడం. చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి. సార్, నాకు గత ఒక 5-7 years నుంచి, 7 సంవత్సరాల నుంచి సేమ్ ఇదే సార్. కాలు ఇక్కడ ఒక చిన్న గాయమై ఎనీ టైం అదే చీములాగా కారుతా ఉంటుంది. ఇది నడవడానికి పెయిన్ వస్తుంది. కొంచెం 10 minutes నడిచినా కూడా చాలా పెయిన్ వస్తుంది, కూర్చోవలసి వస్తుంది సార్. కరెక్ట్. సో వీనస్ అల్సర్ అంటే కాళ్ళల్లో పుళ్ళు పట్టడానికి 85% కారణం వాస్కులర్ సమస్యలు. చాలామంది షుగర్ వల్ల, బీపీ వల్ల అనుకుంటారు. వాటి వల్ల పుళ్ళు కన్నా కాళ్ళకి రక్త సరఫరా వ్యవస్థ లోపిస్తే వచ్చే పుళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఇది చాలామందికి విషయం తెలియక ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు డ్రెస్సింగ్ చేయటం,
వాళ్ళేమో మళ్ళీ షుగర్ మందులు షుగర్ టెస్టులు చేయడం పొద్దాక. దీనివల్ల ఏంటంటే ఏమీ తగ్గదు, ప్రాబ్లం సాల్వ్ కాదు, అట్లా పెరుగుతూ ఉంటుంది. లెగ్ అల్సర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ కంట్రీ. మన భారతదేశంలో 1% మంది, అంటే మన 130 మిలియన్లో 1% మందికి ఇది సరిగా అంటే పనికి వెళ్ళలేరు ఈ అల్సర్ వల్ల, ఈ పుండు వల్ల. ఇది చాలా దురదృష్టకరం. డెఫినెట్గా లోపల రక్త సరఫరా బాగైతేనే ఈ పుండు హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు డెఫినెట్గా రండి, ఇది పూర్తిగా క్యూర్ చేసి పంపించవచ్చు. హైదరాబాద్ నుంచి మరో కాలర్ లక్ష్మీనారాయణ గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి లక్ష్మీనారాయణ గారు. సార్ యాక్చువల్ గా లక్ష్మీనారాయణ మా ఫాదర్ ఉన్నారు. అలాగే. ఆయనకి సెల్యులైటిస్ లింఫోడిమా ఉంది. అలాగే. అలాగే. సో సిన్స్ 20-25 years ఉంది. రైట్. సో ఎలిఫెంటియాసిస్ ఫైలేరియాసిస్ అనే వర్డ్స్ కొంచెం వాడకూడదండి. దీని ఎగ్జాక్ట్ వర్డ్ ఇస్ లింఫడిమా. ఈ లింఫడిమాకి ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా లింఫడిమా అర్థం ఏంటంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కొన్ని ఉంటాయి, వచ్చే కొన్ని ఉంటాయి. వెళ్ళే వాటిని ఆర్టరీస్, వచ్చే వెయిన్స్ అంటాం. ఇవి రెండు కాకుండా చిన్న మైక్రోస్కోపిక్ రక్తనాళాలు ఉంటాయి, దాన్ని లింఫాటిక్స్ అంటారు. అది మీ ఫ్లూయిడ్ అంటే నీరుని మాత్రం వెనక్కి తీసుకొస్తుంది. ఆ నీరుని వెనక్కి తీసుకొచ్చే వ్యవస్థ క్లోజ్ అయిపోతే మీకు లింఫడిమా వస్తుంది. ఇది కొన్నిసార్లు అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ వల్ల రావచ్చు, ఇది ఒక దోమకాటు వల్ల రావచ్చు, మరి ఇంకేమైనా పెద్ద ఆపరేషన్ అయితే రావచ్చు, రొమ్మ ఆపరేషన్ అయితే చేతిలో రావచ్చు, అదేవిధంగా హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. ఇలా ఏ కారణంగా వాపోయినా లాంగ్ టర్మ్గా దాన్ని సరిగా అటెన్షన్ తీసుకోకుండా సరైన డాక్టర్స్ని కలవకపోతే అది పర్మనెంట్గా ఉండిపోయి లింఫడిమాగా మారుతుంది. సో డెఫినెట్గా దీనికి సరైన ట్రీట్మెంట్ చేయొచ్చు. మా దగ్గర లింఫడిమా సర్వీస్ పూర్తిగా ఉంది. సో ఇది పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. బట్ దానికి ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ వచ్చి పోతూ ఉండాలి, సరైన టైంకి మందులు తీసుకోవాలి, సరైన టైం కట్లు కట్టుకోవాలి. ఇవన్నీ సక్రమంగా ఫాలో అయితే అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. ఈ కాళ్ళ నొప్పులు, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందండి? రైట్. ఇందాక నేను బ్రీఫ్గా ఈ విషయాన్ని సంబోధించాను. బట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక చాలా తప్పుడు ఆలోచన. ఏదైనా ప్రాబ్లం రాగానే ఒక మందు ఉంటుంది దానికి అనేది ఒక ఆలోచన, అది అక్కడే పెద్ద మిస్టేక్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అబౌట్ 55 to 60% ఆఫ్ డిసీజెస్, మనకున్న 60% డిసీజెస్కే మందు అనేది ఉంది. వేరే వాటికి కొన్నిటికి మందు లేదు, లేదంటే సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఇలా నాకు వచ్చే పేషెంట్స్ చాలామంది ఊరికే మందులు రాయండి డాక్టర్ గారు, మందులు రాయండి డాక్టర్ గారు అంటారు. అలా రాస్తే ఏమవుతుందంటే కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీలు చెడిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం. ప్రపంచంలో కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువ డ్రగ్ ఇండ్యూస్డ్ కిడ్నీ ఫెయిల్యూర్, అంటే మందుల వల్ల కిడ్నీ పోయే అవకాశం ప్రపంచం కన్నా భారతదేశంలో 12 రెట్లు ఎక్కువ ఉంది. దీనికి కేవలం ఒకే ఒక కారణం, అవసరం లేకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, ఆ డాక్టర్ వద్దని చెప్పిన వేసుకోవడం, లేదంటే డాక్టర్ని ఫోర్స్ చేసి మరి ఇప్పించుకోవడం, లేదంటే వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి ఇవి కొనుక్కొని తినేయటం. ఇది చాలా దురదృష్టకరం. ఇలా చేస్తే ఏంటంటే ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది అండ్ వేరే సమస్యలు దారితీస్తుంది. ఓకే, ఆల్రెడీ కాళ్ళ సిరల్లో వాపు ఉన్న వాళ్ళు, అలాగే సర్జరీ చేయించుకున్న వాళ్ళు, తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా? రైట్. సో వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ కానీ లేకపోతే ఈ వ్యాస్కులర్ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేయక్కర్లేదు. ఇది ఒక పాతరకం ఆలోచన. తిన్న ఆహారమే మన ఆరోగ్యం అనేది ఒక ఆయుర్వేదిక్ కాన్సెప్ట్. అది యాక్చువల్గా మోస్ట్ డిసీజెస్కి అప్లై కాదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ఓకే, ఇప్పుడు సర్జరీ చేయించుకున్నారు, ఒక 3 years తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అసలు ఈ గ్లూ చికిత్స అంటే ఏంటండి? రైట్. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ వెయిన్స్ లోపలికి ఒక చిన్న వైర్ పెట్టి ఒక లేజర్ అనేది వాడి, అంటే వేడి వాడితే దాన్ని లేజర్ అంటాం. అలా చేయకుండా దాని లోపల చిన్న వైర్ పెట్టి ఒక చిన్న బంక్ లాంటి దక్కిస్తే దాన్ని గ్లూ అంటాం. ఈ రోజుల్లో గ్లూ అనేది బాగా పాపులర్ అయిపోయింది. వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చింది, బట్ ఇప్పుడు మేము ఇండియాలో మేమే హైయెస్ట్గా చేస్తున్నాం. ఆ గ్లూ చేసినప్పుడు అంటే కొంచెం ఏమాత్రం కూడా నీటిల్ పెట్టడం ఉండదు కాబట్టి ఒక సింగిల్ ఇంజెక్షన్తో పూర్తిగా కరిగిపోతాయి అండ్ ఈ వెయిన్స్ అన్ని పూర్తి క్యూర్ అయిపోతాయి. సో ఇది చాలా సింపుల్. మళ్ళీ వెనక్కి వచ్చేది అనేది రాకపోవడం అనేది లేదు. ఏ వ్యాధి మీరు ట్రీట్మెంట్ ఎంత పెద్ద డాక్టర్ చేసినా మళ్ళీ రాదు అని చెప్పి చేశారంటే వాళ్ళు అబద్ధం చెప్పిన వాళ్ళు అవుతారు. సో డెఫినెట్గా వచ్చే అవకాశం 1 to 2% ఉంది. 100లో మనం 100 మంది చేస్తే 1 నుంచి 2 వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చేప్పుడు మా ఎవిస్ వ్యవస్థలో ఏంటంటే మేము ఎప్పటి నుంచో మాకు పెద్ద వాస్కులర్ సంస్థ కాబట్టి వాళ్ళకి ఫ్రీగానే మేము చేస్తాం. అది మా పాలసీ అంతే. అలా ఏం రూల్ లేదు, గవర్నమెంట్ ఏం రూల్ పెట్టలే ఎవరికైనా వస్తే మళ్ళీ చేయాలనేది ఫ్రీగా. బట్ అట్ ద సేమ్ టైం అది మా కల్చర్, అది మా వర్క్ కల్చర్ అనమాట. రైట్. మరో కాలర్ ఉప్పల్ నుంచి రజిత గారు లైన్ లో ఉన్నారు. రజిత గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. హలో, చెప్పండి అమ్మగారు. నమస్కారం అండి. చెప్పండి. హలో, నమస్కారం సార్. చెప్పండి అమ్మా. నాకు డెలివరీ టైంలో వచ్చిందండి లెఫ్ట్ మోకాళ్ళ కిందికి కొంచెం వాపులాగా వచ్చింది డెలివరీ టైంలో. అది మామూలుగా 20 years అవుతుంది మా బాబు. అలాగే. ఇప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది. రైట్. సో వారికోస్ వెయిన్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఏర్పడడం అనేది చాలా కామన్.
గర్భసంచి అంటే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ వెయిట్కి ఈ వెయిన్స్ నొక్కుబడిపోయి చాలా ఫ్రీక్వెంట్గా 30 నుంచి 35% మంది గర్భిణీ స్త్రీలకి వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయి. చాలాసార్లు 6 నుంచి 8 నెలలు గర్భం దాల్చిన తర్వాత 6 to 8 months పోస్ట్ పార్టం ఈ వెయిన్స్ అవిమటిగా వెళ్ళిపోతాయి. ఏ కారణంగా 9 నెలల తర్వాత ఉన్నాయంటే అవి పోవు వాటిమటికవే, వాటికి ఎప్పటికన్నా ఆపరేట్ చేస్తేనే పోతాయి. అండ్ వయసు పెరుగుతున్న కొద్దీ మన కాళ్ళు కండరాలు కాస్త లూజ్ అవుతాయి కాబట్టి ఆ నొప్పి కూడా అధికంగా అవుతుంది. సో వయసు పెరిగే వాళ్ళలో వెరికోస్ వెయిన్స్ యొక్క సిమ్టమ్స్, నొప్పులు, బాధలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా దీన్ని ట్రీట్ చేయాలమ్మా. ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, చూసి చెప్తాను. ఓకే, ఒకవేళ వారికోస్ వెయిన్స్ సమస్య వస్తే చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి? రైట్. సో వారికోస్ వెయిన్స్ అనే కాదు, వాస్కులర్ సమస్యలు ఏవైనా కూడా డూస్ ఏంటంటే యూ హ్యావ్ టు సీక్ అటెన్షన్ ఎర్లీ. ఒకవేళ మీ డాక్టర్ ఏం అవసరం లేదని చెప్పాల్సి వచ్చినా కూడా కనీసం వాళ్ళు స్కాన్ చేస్తారు, మీ ఈ వెయిన్స్ యొక్క డయామీటర్స్ కొలతలు కొలుసుకుంటారు, మిమ్మల్ని అంతా చెక్ చేస్తారు. సో ఆల్వేస్ సీక్ అటెన్షన్ ఎర్లీ, తొందరగా వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. రెండోది, ఇది ట్రీట్ చేయాల్సింది ఓన్లీ వాస్కులర్ డాక్టర్లు మాత్రమే. వేరే డాక్టర్లు ఎవరైనా ట్రీట్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం కాదు, వాళ్ళకి అర్థమైనా కూడా ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ ఉండదు. మూడోది, ఈ రోజుల్లో వచ్చే కొత్త కృత్రిమ పద్ధతులు ఉన్న తర్వాత మీకు కట్ చేసే అవకాశం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఎప్పుడు కూడా కట్ చేసే ఆపరేషన్ మీరు ఒప్పుకోకండి. డోంట్ అగ్రీ ఫర్ ఎనీ ఓపెన్ స్ట్రిప్పింగ్ ఆపరేషన్ సర్జరీ ఎనీ మోర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు వాస్కులర్ సమస్యలపై అవగాహన కల్పించారు.